ఆ! ఈ ఏం రాయనకటంటే మునుపటాట అన్నట్టే ఉంది మన సంగతి చూడు రే పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు అయినాకనే ఏ ఎలక్షన్లు అయినా ఇక చూడు కథ మేము చెప్తూనే ఉన్నాం ఆపోత నుంచి ఈ బీసీల రిజర్వేషన్లు అయినాకనే ఉంటాయి మా అమ్మగారిని జర ఆశతూసి ఖర్చు పెట్టుకో లీడర్లు అని చెప్తూనే ఉన్నాం ఇప్పటికే పాడై పురుతోని పురుడు సస్తోని సావు బత్తోని పెళ్లి గట్టిన కొత్త బట్టలు కట్టియాలన్న పోరగాళ్ళకు అక్కడక్కడ ఇప్పుడప్పుడు పిల్లలకి ఇంకేమైనా కారణాలు చేసినా కానీ చెవులు కుట్టే కూడా ఈ లీడర్లు ఒకటే పని తలిగారు ఈ పోతలు ఊకపోడు కాదు పోతల కిరాయిలు కూడా వీళ్ళే పెట్టుకొని పోతురు సార్ ఇంకెంతగానో ఆగా చేస్తారు చెప్పురి ఇక వస్తున్నాయి ఎగ వస్తున్నాయి ఇగ వస్తున్నాయి అగ వస్తున్నాయి ఒక్కొక్కరు అయితే లక్షలు పెట్టిన ఇప్పటిదాకా ఈ రిజర్వేషన్లు ఎప్పుడు తేలుతాయో ఈ ఓట్లు ఎప్పుడైతాయో ఒక్కొక్క ఆయన బిగ్గర చేతులు పట్టుకొని కూర్చోడు సెల్ ఫోన్లు పశలు ఇక చూడురి వీడేమో ఇచ్చిండు దాదాపుగా బీసీ రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రానికి వినతి చేసిరంట ఇప్పుడు ఏది పెంచుకుని ఎక్కడ చేసినా దగ్గర ఇప్పుడంతలో అయితే ఈ ఓటు రావులా ఇదైతే పక్కా ఎందుకంటే దీని కథ పెద్దగా ఉంటుంది ఇప్పుడు గతంలో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో తూతుంబాలు చేసి అయింది పోయింది కానీ ఇప్పుడు చాలామంది బీసీల వల్ల మస్తు చైతన్యం వచ్చింది మేమెంతో మాకు అంత వాట కావాలన్న కాడికి వచ్చింది మరి మేమెంతో మాకు వాట అంతా కావాలంటే ఇది ఇవాళ తేలే ముచ్చట కాదు దాదాపుగా ఊర్లలో ఉన్న లీడర్లు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో మీకు మాత్రం దగ్గరికి ఉద్దే ఉపాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చేసేది ఏముంది మరి ఇప్పుడు బీసీల రిజర్వేషన్ ఎక్కువ కావాలంటే మరి 4 రోజులు టైం పడుతుంది కదా 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు చేసిందంట ఇక చూడరు కథ సార్లు ఎట్టనైనా చేసి పలానా డేటాని ఫిక్స్ చేసి ఉపాయం చేయరు ఎందుకంటే ఇగొచ్చినా రేపొచ్చినా మాపొచ్చినా చెప్పుకోవాలంటే వాస్తవానికి ఒక్కొక్క ఆయన అప్పులు తెచ్చి మరి ఇట్లా పెట్టుకుంటుండు ఆ అప్పులకు మిత్తులు కట్టలేక కూడా పోతుండు ఎందుకంటే సర్పంచ్ పదవి అన్నప్పుడు ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఒక ఆశ ఉంటుంది ఒకసారి సర్పంచ్ కావాలనే ఆశతోటి చాలామంది ఎన్నో రకాలుగా పెడుతుండ్రు నిజంగా కూడా మేము చెప్పింది ఏ మాత్రం అబద్ధం కాదు మీరు ఒకసారి సర్వే చేసుకొని ఊర్లలో పోయి కానీ పుట్టిన కానించి పురుడు దాకా పురుడు 21 ఆ తర్వాత పుట్టినరోజులు సచ్చినరోజులు పెళ్లి రోజులు ఇటువంటివన్నీ ఈ లీడర్లే ఎందుకురా మా గల్లికి రా నేనే చేస్తాను అక్కడికి వచ్చింది ఎందుకన్నా అంత మనం ఒక పార్టీ అయినా రేపన్నాడు అరే నేను సర్పంచ్ అయినట్టు చూస్తా కానీ తారా నీకు ఎందుకు ఇవాళ కలిసి నాదే ఆయన కలిసి నాదే నువ్వు చేయాల్సింది ఒకటే ఓటేయి 4 ఏపీ మరి ఈ రిజర్వేషన్ ఇక్కడ ఆయన సత్యకూర నెత్తులు తువాలేసుకొని ఏమి చేసుకుంటి కర్మ ముందే బాగుంటి పుంటి కూరలో మందు పెట్టుకొని మొగని చంపుకుంటారు పాట పాడుతుందట గట్ట అయితే ఒక్కొక్క సంగతి చివరికి వస్తారు కదా కానీ ఇక మరి ఎప్పుడైతే ఏ కథలు కానీ ఫలానా తారీఖు కానీ ఫిక్స్ చేసి ఉపాయం చేసారు ఎట్లా చేసి పెట్టి ఇంకా 4-5 నెలలకు పెట్టి నష్టం వచ్చింది లేదు ఊర్లలో ఒక్కొక్క ఆయన పేనుకొని కూర్చుండు వీళ్ళందరికీ పెళ్లి కావాలంటే ఇంకా ఒక 4-5 నెలలు ఒక 5-6 నెలలే కనుక ఆగిందనుకో ఏం లేదు మొత్తం 7 కాడికి బ్యాంకులు ఖాళీ కావాల్సిందే బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కథమైపోతాయి ఇంకేమన్నా పాతైపోతే దాచుకునే మీసుకుని అన్నీ కథమైపోతాయి ఓ అభ్యర్థులు జర జాగ్రత్త ఖర్చు పెట్టుకుని ఉపాయం చేయరు సార్ చెప్తుండు అభ్యర్థులు జర జాగ్రత్త చూడు రే బీసీ రిజర్వేషన్ తేలాకనే అంట ఇప్పుడంతా తేలకుండా వచ్చులా ఇక ఉంటాం మరి ఇక ఇట్లా ఉంది ఇలా కథ